శ్రీ శ్రీ బండి మాకాల అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం. అంటే ఈరోజు అమావాస ముందు అమ్మవారి జాతర జరగడం అనాది కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఊరి కొలివేరులో అమ్మవారు నిత్య ధూప దీప నైవేద్యాలతో వెలిసి ఉన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారు కాలుపు ఇచ్చే కలపవల్లి. ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు గంగపుత్రులు ఈ అమ్మవారిని దర్శించుకొని వేటకు వెళ్ళే సమయానికి అమ్మవారిని దర్శించుకొని వెళితే ఆ రోజు వాళ్ళకి ఎక్కువ సంపద వచ్చే అవకాశం కలిగేది. ఆ సాంప్రదాయాన్ని ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఊళ్ళో లేకపోయినా సుదూర ప్రాంతాల్లో వర్క్ చేస్తున్న అమావాస్య ముందు రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం. అలాగే డెక్కన్ కంపెనీ గుడికి దగ్గరలో ఉండడంతో కంపెనీ యాజమాన్యం ఈ సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకొని కేఎల్పి రాజు గారు, సూనారాయణ రాజు గారు, విశ్వనాథన్ రాజు గారు, అలాగే టీడీపీ నాయకులు, రాజవారి గ్రామంలో కూటమి సభ్యులు, ప్రభుత్వ నాయకులు, గ్రామ యూత్ చిన్న పెద్ద అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ గ్రామంలో వెలిసినటువంటి ఇప్పటి వరకు ఎటువంటి అనావృష్టి సంభవించకుండా నిత్యము పంటలతో పశు సంపదతో గ్రామ పాడి పంటల అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం పరిపాటి. ఇక్కడ సాంప్రదాయం 10 రోజుల ముందు నుండి కూడా అమ్మవారి గరగలాట, కోలాటం, అగ్నిగుండం తొక్కడం ఇక్కడ పరిపాటి. ఊళ్ళో ఎటువంటి దుష్ట శక్తులు సంభవించకూడదని అమ్మవారు డప్పులతో ఊరంతా తిరిగి ప్రతి గడప గడపకి కూడా అమ్మవారు పసుపు నీళ్లు వేయడం జరిగేది. అలాగే ఈరోజు ఈ పర్వదినాన్ని సాయంకాలం వరకు రాత్రి 12 గంటల వరకు అమ్మవారి దివ్య దర్శనం అయిపోయిన తర్వాత అనంతరం అమ్మవారికి 12 గంటల తర్వాత నైవేద్యం పెట్టి పట్టాపోతు మేకపోతుని బలి ఇవ్వడం ఆనవాయితీ. 5 రోజుల తర్వాత మళ్ళీ తలుపులు తీసి యథావిధిగా మళ్ళీ సంవత్సరం వరకు కూడా అమ్మవారి దర్శనం అనేది జరుగుతుంది. అలాగే ఈ గ్రామంలో ఏ ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా అమ్మవారికి పిలుపుగా వెళ్ళి అమ్మవారిని ఆ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పంపడం పరిపాటి. అలాగే ఏ కార్యక్రమాన్ని కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కొలుచుకొని వెళితే ఆ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ లేకుండా జరుగుతుందని ఇక్కడ పెద్దలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, మీకు టైం కుదిరినప్పుడు రాజవర గ్రామం, పెంటకోట పోస్టు, పాకరాపేట మండలం శ్రీ శ్రీ బండి మాకాలమ్మ తల్లిని దివ్య దర్శనం చేసుకున్నట్లయితే మీకు మనసులో ఎటువంటి కోరికలున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అలాగే అమ్మవారికి అమ్మవారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది సాంప్రదాయ పద్ధతిగా చెబుతున్నారు. అతి పురాతనమైన